యెస్. అంతే. అంతే. ఎన్నెన్నో పండగలు చేసుకుంటున్నప్పుడు సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి ఇలాంటి పండగలు చేసుకున్నప్పుడు ఉమెన్స్ డేని ఎందుకు పండగ చేసుకోవద్దు? ఉమెన్స్ డే కూడా పండగ దినోత్సవమే. చాలా మంది మహిళలు ఉమెన్స్ డేని పండగలా చేసుకోరు. ఇది కొన్ని సంవత్సరాల నుంచి జస్ట్ ఒక 15 సంవత్సరాల నుంచి ఉమెన్స్ డే అనేది ఒక ఈవెంట్ లాగా అయింది, చేస్తున్నారు. కానీ ఉమెన్స్ డే అనేది మహిళల కోసం ఉన్న ప్రత్యేక పండగ. మిగతా పండగలన్నీ అందరి కోసం, కుటుంబం కోసం కదా. కానీ ఉమెన్స్ డే అనేది మహిళ కోసం, కుటుంబం అంతా కలిసి చేసుకోవాల్సిన పండగ. ఏమంటారు? అందరికీ నమస్తే. నేను శ్రీధర్ రెడ్డి సిద్ధు, స్టార్ మహిళా ప్రోగ్రామ్ డైరెక్టర్ ని. ఉమెన్స్ డేని పండగలాగా చేసుకోవాలా? ఎస్, చేసుకోవాలి. మనము సంక్రాంతి, దీపావళి, దసరా, శ్రీరామనవమి, ఉగాది ఇవన్నీ పండగ చేసుకుంటాం కదా. ఆ రోజు కొత్త బట్టలు కట్టుకుంటారు, ఒక పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు పూజ చేసుకుంటారు, దానికి సంబంధించిన ఏమంటే చేసుకుంటారు. సేమ్ అలాగే ఉమెన్స్ డే అనేది మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించారు. ప్రతిరోజు ఉమెన్స్ డే లాగా ఉండాలి కదా అంటే ప్రతిరోజు ఉమెన్స్ డే లాగా ఉంటది, ఉండకపోవచ్చు, అది వేరే సంగతి. ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి ఆ రోజు ఉన్న పనులను బట్టి ఒక రకంగా ఉంటది. కానీ ఉమెన్స్ డే మాత్రం మహిళల పండగ రోజు. ఆ ఒక్క రోజు మీరు ఇంట్లో వాళ్ళతో స్పెషల్ గా ఒక డే చేపించుకోండి. మహిళలు ఎప్పుడు పిల్లల కోసం, భర్త కోసం, అత్తమ్మాల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అన్ని త్యాగాలు చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటారు కదా. ఈ ఒక్క రోజు మీకోసం కేటాయించుకోండి. ఈ రోజు మీరు వంట చేయకుండా ప్లాన్ చేసుకోండి. ఈ రోజు మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా, ఈ రోజు అంటే మహిళా దినోత్సవం రోజు, ఉమెన్స్ డే రోజు మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి. మీరు ఎక్కువగా సఫర్ అవ్వకుండా చూసుకోండి. అందరూ పిల్లలు, మీ ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, హస్బెండ్ అందరూ కూడా మిమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేసేలాగా చేసుకోండి. అది ఇప్పటిదాకా అలవాటు లేదు కదా, మీరే అలవాటు చేయాలి. ఎందుకంటే మాకు మేమే ఎలా చేస్తామండి, మాకు ఇది మా పండగ అన్నట్టుగా. లేకపోతే గిఫ్ట్ ఇవ్వాలి కంపల్సరీగా. పిల్లలు, చిన్న పిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, హస్బెండ్, వీళ్ళందరూ కూడా మీకు గిఫ్ట్ ఇవ్వాలి. బర్త్డే రోజు గిఫ్ట్ ఇస్తారు, ఇంకొక రోజు ఫెస్టివల్ రోజు గిఫ్ట్ ఇస్తారు. కానీ మరి ఉమెన్స్ డే రోజు గిఫ్ట్ ఇస్తారా? ఏదో కొంతమంది ఇస్తారు, చాలా మంది ఎవరు. ఉమెన్స్ డే రోజు అందరూ కలిసి, లేకపోతే అందరూ తలా ఒకటి, ఏదో ఒకటి మీకు గిఫ్ట్ ఇచ్చేలాగా అలవాటు చేయండి. అలవాటు చేయాలంటే ఖచ్చితంగా మీరే అడగాలి. రేపు ఉమెన్స్ డే వస్తుంది, మన గిఫ్ట్ ఏంటి అని. అలా అడుగుతారా? బాగుండదు కదా, అడిగి తీసుకుంటారా అనిపిస్తుంది కదా. కానీ అలవాటు చేసేందుకోసమైనా మీరు నా గిఫ్ట్ ఏంటి అని అడుగు. చాలా మంది క్యాజువల్గా బర్త్డేకి అడుగుతారు, నా బర్త్డే వస్తుంది, నా గిఫ్ట్ ఏంటి అని. అలాగే మీరు కూడా ఎంతసేపు బర్త్డే వచ్చినా, పిల్లలకి కానీ, హస్బెండ్కి కానీ, ఎవరికి బర్త్డే వచ్చినా లేదా ఫెస్టివల్ వచ్చినా అన్ని స్పెషల్స్ అవి ఇవి అన్ని మీరే చేస్తూ మీరే చూసుకుంటారు కదా. కానీ ఉమెన్స్ డే ఒక్కరోజు మీకోసం కేటాయించుకోండి. తప్పేమి లేదు, మంచిదండి ఇలా చేయడము. దీనివల్ల అపార్థాలు రావు, గొడవలు రావు, ఏమీ లేవు. పిల్లలు, హస్బెండ్ కూడా మీకు కోఆపరేట్ చేస్తారు, చేసేలాగా చేసుకోండి. ఓకే, కనీసం ఏదో ఒకటి, ఒక స్వీట్ చేసుకోండి. స్పెషల్ ఏంటి అంటే ఉమెన్స్ డే. ఏదైనా ఒక శారీయో, ఒక డ్రెస్సో కొనుక్కోండి, ఒక ఐటమ్ చేసుకోండి, పిల్లలందరికీ పెట్టండి, హస్బెండ్ కి పెట్టండి. ఏదో ఒక రూపంలో ఉమెన్స్ డేని నేను పండగలాగా చేసుకుంటున్నా అని మీరు ఫీల్ అవడమే కాదు, అందరికీ తెలిసేలాగా కూడా చేయండి. ఒక్కరోజే కదండి, ప్రతిరోజు చేయలేరు కదా. అందరి బర్త్డే రోజు మీరు ఎంత అడవాడు చేస్తారు. సో ఉమెన్స్ డే అనేది ఏ ఒక్కరికి సంబంధం లేని, మహిళలందరికీ సంబంధం ఉన్న పండగ. మహిళకి సంబంధం ఉంది అంటే ఫ్యామిలీ అందరికీ సంబంధం ఉన్నట్టే. మీరు దీన్ని లైట్ గా తీసుకోకండి. చెప్తారులే ఆయన ఏదో, అస్సలు అనుకోకండి. అలాగా అని చెప్పారు కదా, చేసి చూద్దాం, పోయిదే ఉంది అనుకోండి. ఉమెన్స్ డేని పండగలాగా జరుపుకోండి. అమ్మవారికి మొక్కండి, అమ్మవారికి అలంకరించి ఆమెకు నమస్కారం పెట్టండి. మన దేవతలు ఉన్నారు, ఆ దేవతల్ని స్మరించుకోండి, వాళ్ళకి నమస్కరించుకోండి, పూజ చేసుకోండి. మంచిదే, ఉమెన్స్ డే కదా. వాళ్ళ కోసం చేయడానికి కార్తీక మాసము, లేకపోతే శ్రావణ మాసము, ఆ పూజ దినోత్సవాలు ఉన్నాయి కదా అంటే ఉన్నాయి. కానీ ఉమెన్స్ డే రోజు కూడా మీరు పండగ చేసుకోండి. ఆలోచించండి, దీన్ని మాత్రం లైట్ గా తీసుకోకండి. అవును ఇలా చేద్దాం, ఏమవుతుంది, సంవత్సరానికి ఒక్క రోజు మన కోసం స్పెండ్ చేసుకోలేమా అనుకోండి. వంట గింట ఏమి చేయకండి, అందరితో చేపించండి, దగ్గరుండి ఎలా చేస్తారో చేపించండి. ఒక ఐటమ్ మాత్రం మీరే చేయండి. ఎందుకనంటే మీ ఉమెన్స్ డే పండగ మీకు పండగలాగా ఉండాలి. మీ పిల్లలు, హస్బెండ్ చేస్తే ఎలా చేస్తారో ఏంటో అది తిని మీరు ఏందిరా ఉమెన్స్ డే రోజునే పండగ చేసుకుందామంటే ఇలాంటి ఫుడ్ పెట్టారు నాకు అని మీరు బాధపడద్దు కదా. బాగా చేస్తే ఓకే, కాబట్టి ఒక ఐటమ్ మాత్రం మీరు చేయండి. దీన్ని సీరియస్ గా తీసుకోండి, అలవాటు చేసుకోండి. ప్రతి సంవత్సరము ఉమెన్స్ డే అనేది మహిళల పండగ అవ్వాలి. ఆ రోజు అందరూ మీకు గిఫ్ట్ ఇవ్వాలి, పిల్లలు, హస్బెండ్. ఇంకా ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉంటే, అత్తమామలు ఉన్నారా, ఆడపడుచులు ఇంకెవరు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఆడపిల్లలకి, మీకు కూతుళ్ళు ఉన్నారనుకోండి, కూతుళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి. మీరు ఇవ్వండి, మీ పిల్లలతో ఇప్పించండి, మీ హస్బెండ్తో. ఉమెన్స్ డే అనేది మహిళలకి పండగ రోజు. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన పాయింట్ మీకు నచ్చిందా? ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి. మీ ఒపీనియన్ ఏంటి? నాతో ఏకీభవిస్తారా, నో అంటారా, లేదా మీకు ఏదో అనిపిస్తుంది కదా మైండ్లో, అది
కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే ప్రతిదీ ఇక్కడ శ్రీధర్ రెడ్డి సిద్ధు ఛానల్లో మనం ప్రతి పాయింట్ని షేర్ చేసుకుంటున్నాం. నాకు వచ్చిన ఐడియాస్ మీకు చెప్తున్నా. నేను ఎక్కువగా ఉమెన్ యాంగిల్లో ఆలోచిస్తా, ఎందుకంటే డిఫాల్ట్ అలా అయిపోయింది నాకు. కాబట్టి కంపల్సరీగా మీరు ఇలా ఆలోచించి దీన్ని సీరియస్గా తీసుకొని రేపు ఉమెన్స్ డే పండగ చేసుకోండి. పండగ చేసుకున్నాక అవసరమైతే కుదిరితే వీడియోలు షూట్ చేసుకోండి. ఉమెన్స్ డే రోజు నేను ఇలా చేశాను అని స్టేటస్లు పెట్టుకోండి, నాకు కూడా పంపించండి. నేను మన శ్రీధర్ రెడ్డి సిద్ధు ఛానల్లో కూడా పెడతా. ఉమెన్స్ డే తర్వాత సేమ్ డే వేస్తే సేమ్ డే పెడతా, లేదా తర్వాత రోజు అయినా సరే. ఎందుకంటే పండగ అయిపోగానే పండగ అయిపోయినట్టు కాదు, నెక్స్ట్ డే కూడా ఆ పండగ ఎఫెక్ట్ ఉంటుంది కదా. అలాగా ఏమంటారు? మీరు నాకు ఒకవేళ వీడియో పంపాలంటే వాట్సాప్ నెంబర్ కూడా ఉంది ఆల్రెడీ మాది. ఆ వాట్సాప్ నెంబర్ పంపించండి, లేదా మెయిల్ చేయండి, ఎలా అయినా పర్వాలే. మీ మెయిల్ అడ్రస్ లోకి వెళ్ళి నేను మెయిల్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, పంపించేసేయండి. ఎలా అయినా పర్వాలేదు, ఎలా పంపిస్తారో పంపించండి. ఒక్క రోజుకి నేను వాటిని శ్రీధర్ రెడ్డి సిద్ధు ఛానల్లో మళ్ళీ పోస్ట్ చేస్తా, లేదంటే మీరే స్టేటస్లో పెట్టుకోండి. ఏమంటారు? ఐడియా బాగుందా? తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరి. ఈ సబ్స్క్రైబ్ చేసే బాధ్యత మీరే తీసుకోండి. మీరు చేస్తే సరిపోదు, అని నేను చేశాను కదా అని అనుకోవద్దు. నేను చేశాను కదా ఇంకో 10 మందితో చేపిస్తా, ఈ ఛానల్ మాది అని అనుకోండి. ఎందుకంటే మనం చాలా గేమ్ షోస్, లైవ్ షోస్ అన్ని చేయబోతున్నాం కదా. కేవలం ఉమెన్ ఎంటర్టైన్మెంట్ కోసమే ఈ ఛానల్ ఉంది. కాబట్టి ఈ ఛానల్ డెవలప్ చేసుకునే బాధ్యత కూడా మీరే. ఫేస్బుక్లో ఫాలో చేయండి, కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి, 10 మందితో డిస్కస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకొక విషయం చెప్పాలి మీకు, ముఖ్యమైన విషయం. అడ్వాన్స్ గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ విధంగా మీరు ఉమెన్స్ డేని పండుగ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.